హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్లో గుజరాత్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో లో స్కోరింగ్ మ్యాచ్ అయితే సాగింది. సో ఎట్టకేలకు ఢిల్లీ ఘనమైన విజయాన్ని సాధించింది. సో 3 ప్లేస్లు ఎగబాకి 6వ స్థానానికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈరోజు ముంబై వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ ఉంది కదా, మరి ఈ మ్యాచ్ ఒకవేళ సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒకవేళ ఎంఐ గెలిస్తే మాత్రం కంపల్సరీగా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ముంబై మళ్ళీ బాటంలోకి రావడం అయితే జరిగింది కాబట్టి. ఓకే, కింద నుంచి 2వ స్థానంలో ఉంది. సో విషయానికి వచ్చినట్టయితే ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే T20 వరల్డ్ కప్కు సంబంధించిన కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. అంటే గత వారంలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, అలాగే అజిత్ అగర్కర్ సమావేశం అయ్యి విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ ఓపెనింగ్ పెట్టాలని, ఆ తర్వాత చర్చలు జరిపారని ఇవన్నీ రూమర్స్ వచ్చాయి. సో ఇవన్నీ రూమర్ అని చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ అసలు మేము కలవలేదు అని కూడా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. సో ఒకవేళ నేను కన్ఫర్మేషన్ చేస్తేనే అది నమ్మండి అని మాత్రమే రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. అంతేకాని ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలుగా ఏది కూడా పట్టించుకోవద్దని కూడా స్పష్టం చేశాడు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రిషబ్ పంత్. మంచి బ్లాక్ సాయిల్లో బౌలర్స్ పండగ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో 11 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 8 రన్స్ వేసి శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడో క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. పార్ట్నర్షిప్స్ అంటూ ఈ మ్యాచ్లో ఒక్క 20+ పార్ట్నర్షిప్ లేదంటే మీరు నమ్ముతారా? సో 20+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే అసలే లేదు. క్రమక్రమంగా వికెట్లు కోల్పోయాయి. అన్ఫార్చునేట్లీ సాయి సుదర్శన్ రన్అట్ అవ్వడం జరిగింది, లేకపోతే కథ వేరే విధంగా ఉండేది. కానీ 12 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత వెంటనే వృద్ధిమాన్ సాహు కూడా అవుట్ అయ్యాడు. 2 రన్స్ వేసి చకచక 4 వికెట్లు 5 వికెట్లు కోల్పోయిన తర్వాత త్రివాటియా, రషీద్ ఖాన్ రావడం జరిగింది. త్రివాటియా, రషీద్ ఖాన్ మధ్య పార్ట్నర్షిప్ హైయెస్ట్గా చెప్పుకోవచ్చు, 18 రన్స్ పార్ట్నర్షిప్. కానీ అందరూ చేసిన దానికంటే రషీద్ ఖాన్ చేసిన స్కోర్ 31. సో అదే హైయెస్ట్ స్కోర్ నిన్నటి మ్యాచ్లో. అంటే గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ నుంచి త్రివాటియా పెట్టుకున్నటువంటి ఆశలని నిలబెట్టుకోలేకపోయాడు. తను 10 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అంతే, ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్కి అయితే రాగలగలేదు. సాయి సుదర్శన్ 12, రావు త్రివాటియా 10, ఆ తర్వాత ఈయన 31. అంతే, ఎవరు కూడా ఆకట్టుకోలేదు. మిగతా అన్ని సింగిల్ డిజిట్స్ నెంబర్సే. సో వికెట్స్ కనుక చూస్తే ముఖేష్ కుమార్కి 3, అక్షర్ పటేల్కి, ఖలీల్ అహ్మద్కి తలా 1 వికెట్, ఇషాంత్ శర్మకి అండ్ పార్ట్ టైం బౌలర్ అయినటువంటి క్రిస్టన్ స్టబ్స్కి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. అన్ఫార్చునేట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నిన్నటి మ్యాచ్లో కుల్దీప్కి వికెట్ రాలేదు. సో అదే. అండ్ నెక్స్ట్ లక్ష్య చేదనకు దిగిన డీసీకి మంచి స్టార్టే వచ్చింది. 25 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. మెకెట్ని ఓపెనర్గా దించడం జరిగింది. సో తను 20 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 6 పరుగుల వ్యవధిలో మరో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. సో 31 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. పృథ్వీ షా 7 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పోరల్ వచ్చాడు ఇన్ఫాక్ట్ ప్లేయర్గా. సో పోరల్ అండ్ షాయ్ హోప్ కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 34 రన్స్. ఆ తర్వాత మిగతా వికెట్ పడకుండా
4 వికెట్లు పడ్డ తర్వాత రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి విజయాన్ని అయితే లాంఛనం చేయడం జరిగింది. సో మొత్తంగా 8.5 ఓవర్స్లోనే ఈ విన్ అయితే సాధ్యపడిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ సైడ్ నుంచి 20 ఇస్ ద టాప్ స్కోరర్. సందీప్ వారియర్స్ అయితే ఫస్ట్ ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం జరిగింది. స్పెన్సర్ జాన్సన్ చేసిన తర్వాత సందీప్ వారియర్స్ కూడా నెక్స్ట్ వికెట్ తీసుకున్న తర్వాత కొంచెం స్లో అయినట్టే అనిపించింది, కానీ మళ్ళీ రన్ రేట్ని అయితే పెంచుతూ వెళ్ళింది డీసీ. సో సందీప్ వారియర్స్కి 2 వికెట్లు రాగా స్పెన్సర్ జాన్సన్కి అండ్ మరో ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రిషబ్ పంత్ని వరించింది. ఎందుకు అంటే తను చేసింది లో స్కోరే, కానీ ఫీల్డింగ్లో మంచిగా ఆకట్టుకోవడం జరిగింది. 2 క్యాచ్లు అండ్ 2 స్టంప్ అవుట్లతో పాటు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి నిన్నటి మ్యాచ్ నుంచి జీటీ స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇస్తుందని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.